నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ, ఇప్పుడు ఆషాఢ అమావాస్య 12వ తారీఖున వస్తుంది, ఆగస్టు 12. అసలు ఆషాఢ అమావాస్య యొక్క విశేషాలు ఏంటమ్మా? అమావాస్య అంటేనే విశేషం. ఎందుకంటే మనకి జాతకంలో ఉండే ఏవైతే పితృశాపాలు, పితృదోషాలు అని అనుకుంటామో, ఈ దోషాలు ఎవరికి ఉన్నాయో లేవో జాతకం తెలుసో తెలియపోయినా అమావాస్య రోజున మాత్రం కొన్ని పనులు చేస్తే ఇలాంటి జాతకంలో ఉన్న దోషాల నుంచి బయటపడే అవకాశం. సో అందులో ఆషాఢ మాసం అనగానే ఏంటంటే ప్రతి మాసానికి విశేషంగా నక్షత్రాలను బట్టి మాసం ఉంటుంది. సో మనకి పౌర్ణమి ఏ నక్షత్రం మీద వస్తుందో ఆ మాసం మనకి లెక్కకి తీసుకుంటాం. ఉత్తరాషాఢ నక్షత్రం మీద పౌర్ణమి వస్తుంది ఆషాఢ మాసంలో. అంటే ఉత్తరాషాఢ నక్షత్రాన్ని అధిపతి ఎవరు? రవి. రవి మన జాతకంలో ఎవరు? పితృకారకుడు, ఆత్మకారకుడు. అంటే మన జాతకంలో ఒక కెరియర్ గా మనం సెటిల్ అవ్వాలన్నా, ఒక మంచి ఉద్యోగంలో నిలబడాలన్నా, ఒక ప్రొఫెషనల్ గా మనం నిలబడాలన్నా, లేకపోతే మన ఇంట్లో తల్లిదండ్రులతో మనకి సఖ్యత ఉండాలన్నా, మంచి అనుబంధం పెరగాలన్నా, ఇవన్నీ కూడా ఒక రవి భగవాన్ ఒక అనుగ్రహం కావాలనుకుంటుంది జాతకం. అలా ఉన్నా లేకపోయినా అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే ఆ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. రవి భగవాన్ ఒక అనుగ్రహం కలుగుతుంది. అందుకని ఆషాఢంలో విశేషంగా ఏంటంటే మనకి అన్ని మాసాల కన్నా ఆషాఢ మాసంలో ఎక్కువ దానాలు చేసుకోవడానికి, కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఆషాఢ మాసం ప్రారంభం అవగానే తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజు చాలా వరకు లైన్ లో నుంచి స్వామివారి దర్శనం చేసుకోవడం, ఉపవాస దీక్ష చేయడం. ఆ రోజు చాలా మంది ఉపవాసాలు చేస్తారు. మామూలు ఏకాదశి చేయకపోయినా తొలి ఏకాదశి చేస్తారు. ఆ ఏకాదశి చేద్దామని చెప్పేసి జన్మకో ఏకాదశి, జన్మకో శివరాత్రి అన్నట్టుగా తొలి ఏకాదశి రోజు ఉపవాసం వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత గురు పౌర్ణమి అని చెప్పి వ్యాస పౌర్ణమి పూజ, గురు పూజ, పాదుకుల పూజ, తర్వాత అన్నదానం, సంకల్పాలు మొత్తం వాళ్ళకి ఉన్న సంకల్పాల్లో పూజలు చేస్తారు. ఎక్కువగా దానాలు చేసే మాసం కూడా ఆషాఢ మాసం. ఏ పని చేసినా సరే అది మనం ఇంత దానం చేస్తే 10 ఫలితంగా వచ్చింది. అందుకని ఆషాఢ మాసంలో చాలా విశేషంగా చేస్తాం. ఇంకా మన ప్రాంతాల్లో ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఏంటంటే గ్రామ దేవతలకు పూజలు చేస్తాం. ఈ గ్రామ దేవతలకు పూజలు చేయడం, ఈ బోనాలు సమర్పించడం అనేది కూడా ఆషాఢ మాసంలో జాతకంలో ఉండే యోగాలు. మన శాపాలు ఏమైనా, స్త్రీ శాపాలు ఉన్నా, పితృ శాపాలు ఉన్నా ఇవి పోవడానికి. అందుకని గ్రామ దేవతలకు పూజలు చేస్తుంటారు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మన కర్మని కాస్త తొలగించుకోవచ్చు. ఇప్పుడు ప్రారంభ కర్మ వేరు, మనం చేసిన కర్మలు కొన్ని ఉంటాయి, మనం తెచ్చుకున్న కర్మలు కొన్ని ఉంటాయి. మనం చేసే కర్మలు అంటే మనం తెలిసి తెలియ చేసిన తప్పుల్ని కర్మల కింద లెక్కేస్తాం. మనం తెచ్చుకునే కర్మలు అంటే మన గత జన్మలో మనం చేసుకున్న కర్మ ఏవైతే ఉందో ఆ కర్మ ఈ జన్మ ఉంటుంది. ఈ జన్మ మనం ఏం చేయాలన్నా ఆ గత జన్మ ప్రారంభమే ఈ జన్మ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలిసి చేసిన పనులన్నీ కూడా ఉంటాయి. వీటి దోష నివారణ అమావాస్య రోజు చేసుకోవాలి. మామూలుగా జనరల్ గా ఏంటంటే బ్రాహ్మణులు అయితే శ్రాద్ధ కర్మని, నదీ స్థానాన్ని, పిండ ప్రదానం ఇవన్నీ చేస్తారు. తర్పణాలు, పిండ తర్పణాలు కూడా చేస్తారు. మామూలుగా అందరూ చేసుకోవాలనుకుంటే సో ఇవి చేసుకోవాల్సిన విధి విధానాలు ఏంటంటే గోశాలకు వెళ్ళాం. సో గోవును పూజిస్తే సకల దేవతల్ని పూజించాం. 33 కోట్ల దేవతల్ని పూజించినట్టు గోమాతలు. సో మన జాతకంలో ఏ దోషాలు ఉన్నా లేకపోయినా మనం తెలిసి తెలియకపోయినా సో అమావాస్య రోజు మాత్రం గోశాలకు వెళ్ళి గోవుకి శుభ్రంగా పూజ చేయడము, గోవుకి స్నానం చేయించడము, కుదిరితే అవకాశం ఉంటే అక్కడ మనం స్నానం చేయించే అవకాశం ఉంటే గోవుకి శుభ్రంగా స్నానం చేయించడం, గోవు పూజ చేయించుకోవడము, గోవుకి వస్త్రం సమర్పించడము, దానం పెట్టడం అంటే ఏదైనా ఆహారం గోవుకి పెట్టడం. ఇది తర్వాత అన్నదానం చేయడం. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ పేరున ఆ రోజు అన్నదానం చేయడం. నేను స్తోమత బాగా కలిగిన వాళ్ళు వస్త్రదానం చేయడం. సో వస్త్రదానం, అన్నదానం, తర్వాత గోసేవ, ఈ 3 విశేషంగా చేయాలి. సో ఈ స్తోమత లేని వాళ్ళు కనీసం బెల్లమైన తీసుకెళ్లి ఆవు పెట్టాలి. మాకు పొద్దున్నేస్తే ఉద్యోగాలు హడావడి, మాకు ఉండే డబ్బులు జీతం తక్కువ, మేము ఇవన్నీ చేయలేమండి అంటే ఏం అవ్వలేదు. ఒక బెల్లం, ఇంత బెల్లం కొనుక్కొని వెళ్ళండి, 1 కిలో బెల్లం. అక్కడ ఒక ఎంతమంది ఆవులు ఉంటే అన్ని ఆవులకి పెట్టేసి ప్రదక్షిణ చేస్తే అలా పెట్టుకున్నారు. అంటే మన దగ్గర ఉంటే లోకత్వం చూపించకుండా చేయాలి. మన దగ్గర లేదనుకోండి ఇవ్వమని ప్రార్థన చేయలే అంతే. మనం చేస్తుంటే మనకి ఇస్తాడు. ఇప్పుడు చాలా మంది మాకు వస్తే మేము చేస్తాను, వస్తే ఎప్పుడు ముందు ఉన్నంతలో ఇవ్వాలి అంతే. మనం ఉన్న దాంట్లో మనం ఇస్తేనే ఇస్తారు. ఇప్పుడు చాలా మంది చూడండి కనకధర స్తోత్రం చదివి చూసాం. అలాగే కుచేళ్ళు కథ విన్నాం కృష్ణ పరమాత్ముడి. ఏంటి తన దగ్గర ఉన్న ఇన్ని అటుకులు తీసుకెళ్లి కృష్ణుడికి ఇస్తేనే కదా ఆయన ఐశ్వర్యం ఇచ్చాడు. అలాగే ఆవిడ దగ్గర ఉన్న ఒక్క ఉసిరికాయ కదా ఆవిడ ఇంట్లో ఉసిరి దానం అంటే ఇక్కడ మనకి పెట్టే గుణం అనేది డబ్బుతో ముడిపడలేదు, మనసుతో. మనం చెయ్యాలని సంకల్పం మనకు ఉంది. ఎప్పుడు మనం చేస్తూ ఉంటే అది ఏదో ఒక రూపంలో మనం ఎట్లా వస్తుంది. అంటే చేయాలని సంకల్పం లేనప్పుడు, మనసులో లేనప్పుడు ఎంత ఇచ్చినా లెక్క రాదు. అందుకని చెయ్యాలి. సో అమావాస్య రోజు ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవ్వడం కానీ, సంతానం కలగలేదు వాళ్ళకి సంతానం కలగడం కానీ,
తర్వాత ఇంట్లో స్థిరత్వమైన ఇన్కమ్ లేకపోతే అంటే స్థిరంగా ఒక ఇన్కమ్ అనేది డబ్బు నిలబడకుండా ఖర్చు అయిపోతుంది అనుకోండి, ఆ డబ్బు నిలబడ్డా కానీ జరిగే అవకాశం ఖచ్చితంగా ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేస్తే మళ్ళీ వచ్చే ఆషాఢ అమావాస్య వరకు చేయాలి. ప్రతి అమావాస్య చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ఇంట్లో స్థితి నిలబడుతుంది, లక్ష్మి నిలబడుతుంది. సో ధనం నిలబడింది అనుకోండి ఏ పని సాధించవచ్చు. ధనం నిలబడలేదు అనుకోండి ఏం చేయలేం కదా. సో ధనం నిలబడాలంటే ఈ అమావాస్య రోజు నిష్ఠగా చేయడం. ఇంట్లో మాకు అందరూ ఉన్నారు అంటే చక్కగా ఆ రోజు అభిషేకం చేయడం, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం, శివ రుద్రాభిషేకం చేయించుకోవడం. ఎందుకంటే మాస శివరాత్రిని ముందు రోజు చేస్తారు, ఆ తర్వాత రోజు చేసుకోవచ్చు, అమావాస్య రోజు చేయొచ్చు. చాలా విశేషంగా చేసుకోవాలి, చాలా విశేషం. ఇంకా శనేశ్వర్ దగ్గరికి వెళ్ళి శని భగవానికి తైలాభిషేకం చేయించి ప్రదక్షిణాలు చేస్తే కొన్నా ఏలాంటి శని ప్రభావం ఉన్న వారు ఆశ్రయ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఏలాంటి శని ప్రభావం నుంచి బయటపడే అవకాశం. అది తైలాభిషేకం శనేశ్వర్ చేయించి నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలి, ఇవి చేసుకోవాలి. ఇది ఆషాఢ మాసంలో చేసుకోవాల్సిన పరిహారమైన అమావాస్య. చాలా విశేషాలు ఉన్నాయి ఆషాఢ అమావాస్యకి. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.